ఈ యొక్క మాటల్లోనికి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో క్షమించమని అడిగేటువంటి పరిస్థితిని యేసు ప్రభు వారు మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కుమారుడుగా ఉండి మనుషుల దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుట్లేదు, కానీ పైన ఆకాశమందు క్రింద భూమి అందు భూమి కింద నీటి అందు కూడా సర్వాధికారం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర మొర్రపెట్టుకుంటూ అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఇది చూసినప్పుడు వీరేమి చేయుచున్నారు అని అన్నప్పుడు నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను, నేనేం చేయుచున్నానో నాకు తెలియదు కనుక నన్ను క్షమించు అని నేను కూడా యేసు ప్రభుని అడగాలి అన్న మనసుని దేవుడు రక్షించబడిన దినము నుండి ఇప్పటి వరకు కూడా అదే యొక్క ఆ మాటలు గింగురుమంటూ చెవుల్లో వినపడుతూ ఉంటాయి. ఏదైనా తప్పు చేసినప్పుడు, ప్రభా నేనేం చేయుచున్నానో కొన్నిసార్లు నాకు తెలియకుండానే చేస్తున్నాను, తెలిసి చేస్తున్నాను, నన్ను క్షమించు అని అడుగుతాము. ఈ యొక్క క్రైస్తవ సమాజానికి ఎంతో దీవెనకరమైనటువంటి మాట దేవుడు అందించాడు, మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, కానీ క్షమించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా క్రైస్తవ సమాజం దేవుడు ఉంచాడు. అట్లాగే ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోవాలంటే, భూలోక సంబంధమైన వారికి ఎవరికి కూడా క్షమించడానికి అధికారం లేదు అనే విషయం కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. చాలాసార్లు ఈ లోకంలో న్యాయాన్ని అందించేటువంటి న్యాయాధిపతులు కనపడతారు, అధికారం కలిగిన అధికారులు కనపడతారు, పెద్ద పెద్ద రాజ్యాలకి రాజులుగా కనపడతారు, కానీ ఎవరు కూడా ఈ పాపాన్ని క్షమించలేరు. పాపాన్ని క్షమించాలనుకుంటే పరిశుద్ధుడైనటువంటి తండ్రికి మాత్రమే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా క్షమించగలిగేటువంటి ఒక మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆకాశము భూమి గతించిపోవచ్చు, ఎందుకంటే పాపమును బట్టి ఒక దినంన గొప్ప మహావేంద్రముతో భూమి ఆకాశము లయమైపోతాయి, భూమి మీద ఉన్న మనుషులు కూడా లయమైపోతారు. కాబట్టి క్షమించాలంటే ఆకాశ మహాకాశముల కంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఉన్నతమైన స్థానంలో ఉన్న తండ్రికి భూమి మీద ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడైతే పాపము చేసి ముళ్ళ చెట్లు గచ్చ పొదలు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మానవుడు కష్టపడుతూ చెమట కారుస్తూ తన యొక్క కడుపు పోషించుకుంటూ తన కష్టార్జితాన్ని సంపాదించుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారి మధ్యలోనికి వచ్చి వారిని తండ్రితోటి సంబంధాన్ని ఏర్పాటు చేసి క్షమించుకోగలిగే ఒక మంచి చక్కటి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వెంటనే అంటాడు కదా, ఆ యొక్క ఆ దొంగలు ఇరుపక్కల ఉన్న దొంగలతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం మనం వినబోతున్నాం, కాబట్టి దాన్ని ప్రస్తావించేటువంటి సమయం కాదు ఇది. కాబట్టి క్షమించమని అడుగుతూ ఉన్నాడు. వెంటనే క్షమాపణ స్వీకరించేటువంటి మనసులు చాలా మందికి రావటంని బట్టి అనేక మంది రక్షించబడుతున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసినా క్షమించమని అడగటం చాలా ప్రాముఖ్యమైనటువంటి. అందుకే మార్కు సువార్త 11:25 మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. అప్పుడు 26 అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. పరలోకమందున్న తండ్రియు మీ పాపములను క్షమించును అని మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు క్షమిస్తారు అంటే పరలోకంలో నుండి భూలోకంలోనికి క్షమాపణ తండ్రి యొద్ద నుండి వస్తూ ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. అలాగే పేతురు అడుగుతూ ఉంటాడు మత్తయి సువార్త 18:21-22 ఎన్ని మార్లు క్షమింపవలెను అని అడుగుతూ 7 మార్లు మట్టుగా అంటే యేసు అంటాడు 7 మార్లు మట్టుకే కాదు. మత్తయి సువార్త 18:22 7 మార్లు మట్టుకే కాదు 77 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నానని పేతురుతో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఎన్నిసార్లు క్షమించడానికి ఒక లెక్క లేదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రతి దానికి ఒక లెక్క ఉంది, పరిమితి ఉంది, జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుడు క్షమాపణకి ఎంత వరకు క్షమిస్తాడంటే దేవుడు ఆకాశము భూమి కింద ఎన్ని పాపాలున్నా అయ్యా నన్ను క్షమించండి అని అడగగలిగితే దేవుడు క్షమించగలిగిన
దేవుడై ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్షమించేటువంటి క్రమంలో దేవుడు తన హార్ట్ని, తన హృదయాన్ని క్షమించుకుంటానికి సిద్ధపరచుకుని క్షమించమనాలి. అందుకే అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. 21వ వచనంలో అన్నింటికీ కుదుటబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను, అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి తెలియక చేసితిరి కాబట్టి క్షమిస్తున్నాను. తెలిసి చేసి తెలియక చేయటం, రెండింటి మధ్యలో అధికారులు తెలియక చేశారు, అలాగే మీరును మీ అధికారులను తెలియక చేసితిరి అని దేవుని వాక్యంలో. కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని ఆ సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, వీరు తెలియక చేస్తున్నారు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో చాలాసార్లు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో ప్రతిదీ కూడా ఆయనకి స్పష్టంగా తెలుసు. క్షమించబడి అన్యాయంగా అడిగానేమో ఈ బిడ్డల్ని అని అనుకోలేదు దేవుడు. సౌలుని రాజుగా చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు, కానీ శిలువ మీద క్షమించబడుతున్నప్పుడు, క్షమించమని కోరుకుంటున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఎప్పుడు కూడా దేవుడు శిలువ మీద వేడుతున్నప్పుడు నేను మనుషుల కోసం చనిపోతున్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పట్లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఏదైతే చేయటానికి తన కుమారుని పంపించాడో, ఏదైతే యేసు ప్రభు చూస్తూ వచ్చాడో, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడిందంటే, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. 19వ వచనం యోహాను 5:19లో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు, ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును అని మనం చూస్తున్నాం. తండ్రి క్షమించే మనసు కలిగిన వాడు కాబట్టి కుమారుడు కూడా క్షమించే మనసు కలిగిన వాడు. ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు మీ బంధువులతో, రక్త సంబంధికులతోటి పగలు పెట్టుకుని, అనేక ద్వేషాలు పెట్టుకుని మనం బ్రతకటము క్రైస్తవ సమాజము మెచ్చదగినటువంటి బ్రతుకు ఏమాత్రం కూడా కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని కొట్టాడు, హింసించాడు. అందుకే ఆయన అంటాడు, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను అని చెప్తున్నాడు. కానీ ఆ తర్వాత నేను దేవుడు దర్శించిన తర్వాత నేను ప్రధాన పాపినై ఉన్నాను అని చెప్తూ దేవుడు నన్ను క్షమించాలి అని చెప్తూ ఉంటాడు. ఈ సమయంలో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చేయటం పౌలు చూశాడు, అందుకే అంటాడు, నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి తల్లి తండ్రి, ప్రతి సంఘం నాయకులు, ప్రార్థనా గోపురంలో ఉండేవారు, స్తుతి ఆరాధన సంఘ కాపర్లందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుణ్ణి పోలి నడుస్తున్నామో లేదో మన ప్రవర్తన బాహాటంగా బయటికి కనపడుతూనే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ఆ మాట అనటానికి ఆయనకి ఎంతో ధైర్యము, ఆత్మవిశ్వాసము కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అలాగే దీనికి ఎంత ధైర్యం కావాలంటే, ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళు నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలగటానికి ఒక గొప్ప ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని దేవుడు ఇవ్వగలగాలి. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు ఆ మాట అనగలగటానికి దేవుని దర్శనం పొందుకున్నాడు కాబట్టి ఆయన గొప్పగా మాట్లాడటానికి సాహసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు అనేటువంటి దేశము, యాకోబు, మోసగాడైనటువంటి యాకోబు దేవుడు దర్శించి ఆయన మనుషులతోటి కూడా దేవునితో కూడా పోరాడి గెలిచినప్పుడు, యాకోబు నేను నిన్ను ఇశ్రాయేలుగా చేస్తానని చెప్పినప్పుడు, ఆ ఇశ్రాయేలు అయినటువంటి యాకోబు ఆదికాండము 37వ అధ్యాయంలో ఆయన వృద్ధాప్యమందు ఒక కుమారుడిని కానీ, యోసేపు అనేటువంటి ఆయనను కానీ, అతనికి మంచి అందమైనటువంటి వస్త్రంను కుట్టించి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అది చూచినటువంటి వాళ్ళ అన్నలు ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనంలో వారు అన్నలు అతని మీద పగ పట్టుకున్నట్టుగా చూడగలుగుతాం. ఆదికాండం చూడండి ఒకసారి.
ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనము ఈ మాట చెప్తూ ఉంది. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనంలో, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. యోసేపు వాళ్ళని ద్వేషించలేదు, వాళ్ళని కొట్టలేదు, కానీ పగ పెట్టుకున్నారు. యేసు ప్రభు నేను రాజును, అబ్రహాము కంటే ముందు ఉన్నాను అని చెప్తుంటే అధికారులు, హేరోదు రాజు, అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీడు మొన్న పుట్టినవాడు కదా, వీడు అబ్రహాము కంటే ముందు ఉన్నవాడా అని ఆయన మీద పగపట్టి పన్నాగాలు పట్టి అతన్ని కొట్టి చంపాలనుకున్నటువంటి క్రమంలో యేసు ప్రభు శిలువ మీద వేలాడటం మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో యోసేపు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమంలో కొన్ని వేల సంవత్సరాల క్రిందట కూడా ఏంటి ఈ యొక్క యూదులలో ఉన్నటువంటి ప్రత్యేకత? యోసేపు అనేటువంటి యూదులు, యాకోబు అనేటువంటి ఇస్రాయేలు కడుపున పుట్టిన యోసేపు, ఆయనకున్నటువంటి లక్షణాలు ఏంటి అని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు లక్షణం చూస్తుంటే మొదటి మాటలో వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల కనపరుస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో వెళ్ళక ముందు కొన్ని దావీదు మహారాజు చెప్పిన కీర్తనల్లో కొన్ని మాటలను మనం త్వరగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుని ఎందుకు సిలువకు అప్పగించారు, దావీదుని ఎందుకు రాజైన సౌలు కొట్టాలి, చంపాలి అని అనుకుంటున్నాడు, ఇవన్నిటికీ ఎన్ని కారణాలని మనం వెతుక్కుంటూ వెళ్తే కారణాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడతాయి. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు బైబిల్లో మనం వెతుక్కుంటూ వెళ్తే దాంట్లో స్పష్టంగా దానికి ఆన్సర్స్ మనకి దొరుకుతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 69వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఒకసారి చూడండి. కీర్తనలు 69వ అధ్యాయం 4వ వచనంలో, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను అని మనము చూస్తున్నాం. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములకు నీకు మరుగైనవి కాదు అని మనం చూస్తున్నాం. అలాగే కీర్తనలు 35వ అధ్యాయము 25వ వచనంలో కూడా 35వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 19వ వచనంలో కూడా ఆ మాట భక్తుడైనటువంటి దావీదు మనకు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే దావీదు గురించి ఎందుకు మాట్లాడతామంటే, దావీదు దేవుని హృదయానుసారుడు. జ్ఞాపకం చేసుకోవాలి. 35వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడొచ్చు ఏంటంటే, నిర్హేతుకముగా 35వ అధ్యాయం 19వ వచనంలో, నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింప నీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట నీయకుము అని మాట్లాడుతూ 38వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కీర్తనలు 38వ అధ్యాయము 19-20వ వచనంలో, నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే దావీదు అంటాడు, యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము అని మాట్లాడుతున్నాడు. నిర్హేతుకముగా స్వస్థపరిచినందుక సిలువకు అప్పగిస్తున్నారు, రొట్టెలు చేపలు పంచినందుక నన్ను చంపుతున్నారు, సిలువకు అప్పగిస్తున్నారు, నేను యూదుల రాజునని చెప్పినందుక నన్ను చంపుతున్నారు, రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందినందుక నన్ను చంపుతున్నారు, ఎందుకు నా రక్తాన్ని చిందిస్తున్నారు అని దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు కూడా దావీదు కంటే ఉన్నతమైన భావము, ఆలోచన కలిగి ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన రక్తము, నిర్దోష రక్తాన్ని, దావీదు రక్తము చేత తన చేతులన్నీ తడపబడ్డాయి. కానీ యేసు ప్రభు చేతుల్లో ఎవరి అపరాధముల చేత రక్తము చిందించిన చేతులు కాదవి, అనేక మందిని స్వస్థపరిచిన చేతులు. కానీ నిర్హేతుకముగా
ఆయనను శత్రువులు ఆయనను చంపడానికి, ఆయన మీద ఉత్తమమైనవి అనుసరించినందుకు ఆయన మీద శత్రుత్వాన్ని శత్రువులుగా వారు భావించి ఆయనను సిలువకు అప్పగించడం ఎంత క్రూరమైన పరిస్థితితో మనం చూస్తున్నాం. అందుకే భూలోకం అంతా కూడా పాపంతో నింపబడినప్పుడు యేసు ప్రభు భూమి మీద నుండి తన భక్తుల్ని తీసుకుని వెళ్ళిపోవాలని సిలువలో బిడ్డల్ని క్షమించుకుంటూ ఆ ముందుకు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 50వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయం 15వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను, దయచేసి చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 15వ వచనం నుండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన అంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమని వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఏంటండి? అతడు ఏడ్చాడు. మేలు చేసిన వాళ్ళు ఎవరన్నా శత్రువులు వచ్చి క్షమించమంటే ఏడుస్తాం, మనం చూడగలుగుతాం. కఠినపరుచుకునేటువంటి హృదయం కాదు యోసేపుదే. ఆయన అంటున్నటువంటి మాట, యోసేపు అక్కడ చూసినప్పుడు వాళ్ళ అన్నదమ్ములైతే పగపట్టి ఆయనను అమ్మేశారు, చంపేయాలనుకున్నారు. కానీ యోసేపు ముందుకొచ్చి వాళ్ళకి భయం వేసింది తండ్రి చనిపోయాక. మీ తండ్రి చెప్తున్నాడు మా అపరాధములు క్షమించమనంటే ఆయన వెంటనే ఏడుస్తూ యోసేపు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 21వ వచనంలో అక్కడ చూడొచ్చు. 20వ వచనం కూడా చదవచ్చు. 19 నుండి. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అని మనం చూస్తున్నాం. చంపాలనుకున్న వారిని క్షమించటం పాత నిబంధన కాలంలో యోసేపు దగ్గర నుంచే ప్రారంభమైంది. ఈరోజు సంఘంలో కూడా కొనసాగించబడుతూ ఉండాలి. దేవుడు తిరిగి వచ్చేంత వరకు కూడా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అడిగితే నేను దేవుని స్థానంను తీసుకోలేను అని యోసేపు అంటున్నాడు. మీరు కీడు చేయాలని తలంచారు కానీ అది మన మేలు కోసమే దేవుడు చేశాడని ఆయన కీడుని మేలుగా మారుస్తున్నాడు. క్షమాపణలో ఏముంటుందంటే ఒకడు చంపాలనుకున్న దాన్ని క్షమించి చావునకు ప్రతిగా బ్రతుకు జీవాన్ని ఇవ్వటం, కీడుకు ప్రతిగా క్షమించటం, కన్నీరు కారవటం, ఇవన్నీ కూడా క్షమించబడేటువంటి క్రమంలో జరగవలసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అందుకే సిలువలో ఉన్నప్పుడు ఆయన గెత్సేమనే తోటలో అతని చెమట రక్త బిందువుగా మార్చబడినప్పుడు తనకున్నటువంటి ఆందోళన ఏంటంటే, వారు కీడు తలపోయబోతున్నారు కానీ నేను మేలు చేయాలి. వారు నన్ను చంపాలని చూస్తున్నారు కానీ నేను వాళ్ళకి జీవాన్ని ఇవ్వాలి. వారు నన్ను వెలివేయాలనుకుంటున్నారు, నన్ను అమ్మివేయాలనుకుంటున్నారు, నా రక్తపు పట్టు చివరి వరకు కూడా చిందించాలనుకుంటున్నారు, నవ్వుకోవాలనుకుంటున్నారు, అపహసించాలనుకుంటున్నారు. కానీ నేను వాటన్నిటిని కూడా మార్చి దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాను, వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. యోసేపు కంటే గొప్పవాడు యేసయ్య సిలువలో వేలాడాడు. యోసేపు అయితే అధికారం వచ్చిన తర్వాత అన్నలను క్షమించుకుని ఆయన వారికి ఆదరించగలిగాడు. కానీ యేసు ప్రభు సిలువలో వేలాడుతూ కూడా ఆయన అంటున్నటువంటి మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. తండ్రి కుడి పార్శ్వాన ఉండి క్షమించమని అడగట్లా. ఈరోజు సంఘంలో ఉన్న ప్రియ సహోదరుడా, తిరిగి పరలోకంకి వెళ్ళాక క్షమించమని అడిగితే అవకాశం ఉండకపోవచ్చు. భూలోకం మీద ఉన్నప్పుడే దేవా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రతి ఒక్కరం అడగవలసినటువంటి వారమే అంటున్నాం. ఎక్కడి నుంచి శత్రుత్వం స్టార్ట్ అయింది భూమి మీద అంటే, సొంత అన్నలే ద్వేషించారు, సొంత అన్నలే పగపట్టారు, సొంత అన్నలే చంపేయాలనుకున్నారు. చివరికి సొంత అన్నలే వచ్చి క్షమించండి అని అడిగారు.
ఆ తమ్ముడు పగ పట్టుకోకుండా వారిని క్షమించుకుని వారి కోసం అనేక విధాలుగా వారిని ఆదరించి ధైర్యపరిచి ఏడ్చి వారికి అంత సమృద్ధిని ఇవ్వగలిగాడు. జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించే వాళ్ళ మనసులోంచి రావాల్సింది ఏంటంటే ఆదరణ రావాలి, ప్రేమ రావాలి, క్షమాపణ రావాలి. పగ పట్టుకుని చనిపోయేంత వరకు కూడా యేసు ప్రభు ఎవరి మీద పగ పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వారు ఏమి చేయించున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని. ఎక్కడి నుంచి రక్షణ స్టార్ట్ అవ్వాలి? యోసేపు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మన ఇంటి దగ్గర నుండి కూడా, మన సహోదరులు, మన ఇంటి వారి దగ్గర నుండి క్షమాపణ స్టార్ట్ అయితేనే ఇంకొక చోట క్షమాపణ ఉంటుంది. మన రక్త సంబంధికుల మధ్యలో క్షమించుకోలేకపోతే పగలు అక్కడ మన పిల్లలు, మన తోబుట్టులు, మన రక్త సంబంధికుల దగ్గర పగ ఉంటే వాళ్ళు అక్కడే ఎక్కడో యోసేపు దగ్గరికి రాకపోతే ఆ పగలు అలాగే ఉంటాయి. అవకాశం దొరికినప్పుడు మళ్ళీ ఒకసారి యోసేపుని చంపేవాళ్ళే. కానీ వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చాక వాళ్ళు పగలు పోయినాయి. కాబట్టి దూరంగా ఉండి పగలు పెంచుకోకండి, యేసు ప్రభు దగ్గరకు రండి. పగలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు ఇవన్నీ కూడా పోతాయని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభా. నేను వాళ్ళని పైకి ఎత్తబడిన తర్వాత వారందరినీ ఆకర్షించుకుంటాను. ఒక్క అవకాశం ఈ ప్రభా. నేను ఏకమై ఉన్నాం కదా, వీరిని క్షమిస్తే వీళ్ళు కూడా వాళ్ళు కూడా మనమందరం కూడా ఏకమై ఉండగలుగుతామని దేవుని యొక్క గొప్ప భావన ఏంటంటే అందరం ఆయనతో పాటు పరలోకంలో ఉండాలి. క్షమించబడినప్పుడు సంఘమంతా కూడా సంతోషంగా సంఘంలో ఉండాలి. అది క్షమించడానికి వచ్చేటువంటి ఆ యొక్క ఫలాలు మనం చూడాలి. అనేక మంది అవమానాలకు బదులుగా ఘనత రావాలి. కన్నీరుతో ఏడుస్తున్నప్పుడు సంఘానికి ఎందుకు మనం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి సంఘంలో ఉంటాను అని సంతోష బాష్పాలని మన మందిరంలో చూడగలగాలి. అట్టి కృప దేవుడి వాళ్ళని కోరుకుంటూ నేను ఈ మాటలు, మొదటి మాట, మనమేం చేస్తున్నామో మనకు తెలియదు కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, నన్ను మమ్మల్ని క్షమించు ప్రభు అని మనం అడుగుతూ ఈ యొక్క మొదటి మాటను ముగించుకుందాము.